ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా మల్లెచెట్టు చౌరస్తాలో వారి అభిమాన సంఘం అలాగే విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఉద్దేశంతో కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా పూలు వేసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి గతంలో గత నెల రోజుల క్రితం హుస్నాబాద్ పట్టణంలో భారత ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి భారత రత్న కాబట్టి వారి విగ్రహం కూడా హుస్నాబాద్ పట్టణంలో నెలకొల్పితే ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ గారికి చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం, మేము కూడా సహకరిస్తామని చెప్పారు. మరి దానికి కూడా వారి సూచనలు సలహాలు కూడా ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విగ్రహ ఆవిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో. మరి అనేక సంవత్సరాలుగా మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించి ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా ఉండి సామాన్య కార్యకర్తగా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు వారి సేవల్ని ఈ దేశానికి అందించారు. కాబట్టి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం కానీ గ్రామ స్వరాజ్యంలో భాగంగా మరి ప్రతి గ్రామానికి గ్రామ సడక్ యోజన ద్వారా రహదారులు నిర్మించడం కానీ ఇంకా అనేక కార్యక్రమాలు మరి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి వారిని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి విగ్రహం కావాలనే ఉద్దేశంతో మేము కమిటీ ఆధ్వర్యంలో మరి ఈ నివాళులు అర్పించడం జరిగింది. వారి జయంతి ఉత్సవాలు జరిపించడం జరిగింది. రాబోయే కాలంలో ఉస్మానాబాద్ పట్టణంలో వారి విగ్రహ ఆవిష్కరణ పనులను చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. మరొకసారి ఆయనకు నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100 సంవత్సరాలు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా ఏదైతే విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కమిటీ సభ్యులు గత 2 నెలల కిందనే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి ఎక్కడో ఒక స్థలం వేసి విగ్రహానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ వారు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు వత్తాసు పలకడం తప్పితే కేంద్రంలో మన నిధుల ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వెంటనే కూడా ఏదైతే వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి వెంటనే ఒక స్థలాన్ని చూపించాలి. వారు చూపించలేడలో మేమే విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనేది చేసుకొని నేను రాబోయే కాలంలో పోరాటం చేసేందుకు ఉన్నాం. గతంలో కూడా ఏదైతే శివాజీ నగర్ వెంకటేం ఉండే అంటే అక్కడ మన బడ్జెట్ రోజు అనేది ఉండేది, దాన్ని సాఫ్ చేసి ఏదైతే లీడర్లందరూ కూడా కాళ్ళు పెట్టుకుంటున్నారో ఆ స్థలం కూడా మాకు ఇచ్చినా కూడా బాగానే ఉంటుంది. ఆ స్థలంలో 3, 4, 5 రోజుల్లాగా ఏదైతే మాకు కమిటీకి విగ్రహ కమిటీకి పర్మిషన్ ఇవ్వలేదో మేమే అక్కడ విగ్రహానికి ప్రూఫ్ చేసి ఎన్ని కేసులకైనా భయపడకుండా ఏదైతే మన దేశానికి గర్వకారకుడైన నిస్వార్థ నాయకుడు మళ్ళీ ప్రపంచ దేశంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకొచ్చి ఒకేసారి 5 బ్లాస్టింగ్ చేసి పోఖ్రాన్ యొక్క అవి చేసి ప్రపంచాన్ని గడగడలాగించినటువంటి అటల్ బిహారీ గారి యొక్క విగ్రహాలు పెట్టుకోకుంటే మాత్రం మనమంతా దరిద్రులు ఎవరు లేకుండా పోతుంది. అన్ని విగ్రహాలకు పర్మిషన్లు ఇచ్చారు. గతంలో మాజీ శాసనసభ్యులకు కూడా ఏదైతే ప్రస్తుత రవాణా శాఖ మంత్రి విగ్రహాలు కట్టిస్తానటువంటి ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని వారే చేస్తారా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు మాకు విగ్రహ స్థలం అప్పచెప్తారా? 3-4 రోజులలో కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది.